వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో భాజపా మండల స్థాయి విస్తృత సమావేశం కురుమ సంఘంలో ఏర్పాటు చేశారు. సందర్భంగా దర్పల్లి మండల అధ్యక్షుడు జిర్రామైపల్లి యాదవ్ మాట్లాడుతూ ఈ నెల నెలాఖరులో కేంద్ర మంత్రి అమిత్ షా రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సమరం దగ్గర పడుతున్న సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలుపొంది సాధించాలని ఆయన కోరారు. గ్రామాల వారీగా నూతనంగా ఎన్నుకోబడిన భాజపా కార్యకర్తలకు నియామక పత్రాలను అందించి వారందరినీ ఘనంగా సన్మానించారు. అలాగే బీజేవైఎం భాజపా నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. జిల్లా సమావేశంలో కూడా అదే ప్రతి బూత్ నుంచి 10 మంది ఖచ్చితంగా రావాలా. అమిత్ షా మీటింగ్ పర్యాటన ఉంటుంది. చూస్తున్నా బస్సెస్ ప్రతి బూత్లకు ఒక 5 బూత్ల కలిసి ఒక బస్సు వస్తుంది. ఆ బస్సులో అందరూ కూడా రావాలి. రాబోయే రోజుల్లో మనం మండల స్థాయిలో బీజేపీ జెండా ఎగరేయాలని అందరికీ కోరుకుంటున్నాం. తీసేసి ఇప్పుడు వచ్చే పోస్టులే కాకుండా మనకు వర్గీయాల బీసీ పోస్ట్ వచ్చింది, నేను చేయలేదు. తర్వాత 3 నెలల తర్వాత ఖచ్చితంగా తీసేస్తుంది. అందులో ఖచ్చితంగా ఇచ్చిన పోస్టు దానికి న్యాయం చేయాలా, పని చేయాలా, దానికి కూడా చేయాలి. ఎవరైనా సరే ఇలా రాలేదు, నాయకుడు నాకు బీసీ పోస్ట్ వచ్చింది, నేను ఏది అప్పుడు నాకు ఎప్పుడో కాదు. ఆయన కూడా మన కార్యకర్తలనే పనిచేస్తుంది. అందరం కలిసి పనిచేద్దాం. ఏదున్నా కానీ మనం ఒక కోర్ కంప్యూటర్ ఆ మీటింగ్లో మనం ప్రతి ఒక్క నెల కోసం మీటింగ్ పెడదామా, 2 నెలల కోసం మీటింగ్ పెడదామా. అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి పోస్టులు చాలా వస్తాయి. పార్టీలా ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఎంపీటీసీలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నది, ఎంపీపీ ఉన్నది, సర్పంచులు ఉన్నాయి, ఉప సర్పంచులు ఉన్నాయి, వార్డు మెంబర్లు ఉన్నాయి. చాలా పోస్టులు ఉన్నాయి. కాబట్టి నిజానికి ఇంకా పోస్టులో నాకు రాలేదు అని బాధపడకుండా పనిచేస్తున్న అందరం కలిసికట్టుగా మనం మన దర్పల్లి మండలంలో ఖచ్చితంగా ఎంపీపీ, జెడ్పీటీసీ జెండా ఎగరేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అంటే పార్టీ ఆదేశం ఇదంతా. నిన్న దినేష్ అన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా పార్టీ ఆదేశానుసారం మెదలాల. రెండవది, మన మండల కార్యకర్తల తరఫున కూడా ఒకటి మండల అధ్యక్షుడి గారికి ఒక విన్నపం ఏంటంటే, అందరినీ చిన్న పెద్ద కులం మతం ఏం లేకుండా అందరు కలుపుకొని పోవాలని కూడా మన మండల తరఫున కూడా ఒక బాధ్యత పెడుతున్నాం. అట్లనే అన్ని మోర్చాలు అధ్యక్షులకు కూడా అన్ని కులాలకు వెళ్ళి కవర్ అయ్యేటట్టు, అన్ని కులాలకు వెళ్ళి కవర్ కావాలి. ఇప్పుడు ఎస్సీ మోర్చా ఎస్సీలే ఉంటుంది, ఎస్టీ మోర్చా ఎస్టీలే ఉంటుంది. ఆ 2 తప్ప మిగతాన్ని ఓబీసీ కావచ్చు, యువత బీజేవై కావచ్చు, ఇవన్నీ కూడా మన ఏది రైతు అన్ని కులాలకెళ్ళి తీసుకోవచ్చు. అన్ని కులాలకెళ్ళి కూడా అందరికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే మనం అందరం ఒక మాతాకి నరేంద్ర నాయకత్వం, భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మండల కమిటీని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా బీజేపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా పదవులు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మండల కమిటీలో ఈరోజు సభావత్ రవీందర్ ఉపాధ్యక్షులుగా ఈరోజు నియమించారు.